హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను షేర్ చేసే వీడియో ఒక స్వీట్ అండి. స్వీట్ చాలా బావుంటుంది. చాలామంది పిల్లలు మిల్క్ ఇష్టంగా తాగరు కదా! సో, అలాంటి వాళ్ళకి మిల్క్‌తో ఈ స్వీట్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ కూడా. నేనైతే షుగర్ యూజ్ చేసి స్వీట్ చేశానండి. ఆర్ జాగరి కూడా యూజ్ చేయొచ్చు బెల్లం. బెల్లంతో టేస్ట్ ఇంకా బావుంటుంది. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది ప్రాసెస్ కొంచెం లెంథీ ఉంటుంది గానీ, టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ట్రై చేసుకొని మీరే తింటారు. అంత బావుంటుంది టేస్ట్ అనేది. సో, చూస్తున్నారు కదా! మనం కొంచెం చిక్కగా ఉండే పాలనేవి తీసుకున్నాము. 1 లీటర్ ఆఫ్ మిల్క్ హాఫ్ బాయిల్ అయిపోవాలండి. సో, చూస్తున్నారు కదా! ఇందులో వాటర్ ఏమి మిక్స్ చేయకూడదు. లో ఫ్లేమ్‌లో ఇలా మిక్స్ చేసుకుంటూ అలా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న మిల్క్‌లో హాఫ్ కన్సిస్టెన్సీ వరకు ఫుల్‌గా బాయిల్ అయిపోవాలి. నెక్స్ట్ అందులోనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ పెద్ద స్పూన్స్‌వి షుగర్ అనేది యాడ్ చేసుకోండి. అది మొత్తం కరిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ లెమన్ అనేది యాడ్ చేసుకుందాము. లెమన్ జ్యూస్. మనం యాడ్ చేసిన వెంటనే మిల్క్ అనేది చిన్న చిన్న పీసెస్‌గా డివైడ్ అయిపోతుంది. సో, మనం అలా వదిలేయకుండా మనం అలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. మనం మిక్స్ చేయకపోతే వాటర్ అనేది సెపరేట్ అయిపోతుంది. సో, చూస్తున్నారు కదా! మనం అలా మిక్స్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి. మనం తీసుకున్న ప్యాన్ నుండి స్వీట్ అనేది సెపరేట్ అయిపోవాలండి. అప్పుడే స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే. సో, ఇలా అయిన తర్వాత మనం కొంచెం లైట్ వామ్‌గా ఉన్నప్పుడే మనం ఏదో ఒక బౌల్‌లోకి సెపరేట్ చేసుకుందాము. ఇందులోకి తీసుకొని లైట్‌గా ఘీ అనేది యాడ్ చేసుకొని, అప్లై చేసుకొని మనం ఇందులో ఏసుకుంటే సరిపోతుంది. సో, చూస్తున్నారు కదా! టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఒక్కసారైనా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మనం ఇదే స్వీట్ బయట కొనాలంటే చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుంది. ఒక 500 అయినా ఉంటుంది. సో, మనం ఒక 100తో మిల్క్ అనేది తీసుకొని ఇంట్లో ట్రై చేస్తే చాలా హెల్తీగా పెట్టొచ్చు మనం పిల్లలకి. టేస్ట్ అయితే బావుంటుందండి. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి నాకు రివ్యూ అనేది తప్పకుండా షేర్ చేయండి. ఈ స్వీట్ ఒక 4, 5 డేస్ వరకు కూడా నిలువుంటుందండి. బట్ మీ పిల్లలు అన్ని డేస్ కూడా ఉంచరు. వెంటనే తినేస్తారు. టేస్ట్ అనేది అంత బావుంటుంది. సో, చూస్తున్నారు కదా! చిన్న చిన్న బబుల్స్‌లాగా ఎలా సెపరేట్ అయిందో. ఇంకా ఇలాంటివి ఈజీ రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. షేర్ చేస్తాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.